notice. Revant అనే పేరుంటేనే ఒక వైబ్రేషన్ ఫర్ ఆల్ ద ఎన్ఆర్ఐస్. హీ ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద కామన్ మ్యాన్. మన తెలంగాణ టైగర్ రేవంత్ అన్న గారిని అండ్ మరియు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. థ్యాంక్ యూ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ఆకాంక్షలు నెరవేరకపోవడంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చట్టసభలలో తెలంగాణ గొంతును వినిపించి దుద్దిల్ల శ్రీధర్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనుకున్నా ప్రజలు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలి అని అంటే నెరవేరింది అన్న ఆలోచనతో ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది. పెంచడమే కాదు, తెలంగాణను 100 సంవత్సరాలకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. ఇవాళ విధ్వంసాన్ని పునర్నిర్మించాలి అని అంటే భారతీయుల గురించి, తెలుగు వాళ్ళ గురించి చర్చించని వాడు లేడు. ప్రెసిడెంట్ ఆఫ్ పవర్ఫుల్ పోస్ట్ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మేము మనకు 30,000 ఇచ్చినాం, ఇప్పుడు ఒక 35,000కు నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఇట్ ద మ్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 1.5-2 lakhs, 2 లక్షల లోపు ఉద్యోగాలు ఇస్తే మిగతా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏమి చేయాలి, వాళ్ళని ఏ రకంగా మహేంద్ర గ్రూప్ ఈరోజు మనతో ఒక ఒప్పందానికి వచ్చి ఆలోచనతో చేసినాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఆ యూనివర్సిటీని నడపడానికి ఆమోదించారు గవర్నమెంట్. నేను వాళ్ళకి చెప్పిన హైయెస్ట్ రాజశేఖర్ ఫస్ట్ సిటీ హైదరాబాద్, సెకండ్ సిటీ సికింద్రాబాద్, థర్డ్ సిటీ సైబరాబాద్. Now we are going to construct 4th city, that is our future city in Muchala. So we have a future. Myself, my colleagues, ప్రయత్నాన్ని మీరందరూ మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి. హైదరాబాదు నగరం ఇంత రాణించింది అని అంటే అన్ని రంగాలలో ఏ రకమైన పోటీ ఉన్న నగర అభివృద్ధి విషయంలో ఏ నాయకుడు కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు మేము కూడా కాంప్రమైజ్ కాము. అవసరమైన ఈ దేశం నుంచి ఇతర దేశాలలో కూడా డ్రగ్స్ గురించి మీరు వింటున్నారు. మనం ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదన అదరాలి, ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని చెప్పిన, తీసుకొస్తా అని చెప్పిన, ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని రాణించే విధంగా సమూలమైన ప్రణాళికలు తీసుకొస్తాం. విజన్ తెలంగాణ, గ్రీన్ తెలంగాణ,